పుష్ప వచ్చినాడు. నేను పుష్పతో మాట్లాడేసి మళ్ళీ ఏంటి పుష్ప ఆ శెఖావత్ గారు ప్రెస్ మీట్లో ఏదో వాగుతుంటాడు. అదే అబద్ధం. పట్టింది ఎర్రచంద్రం చెప్తుంటాడు కదా. కాదు సండ్రా. అట్టయితే అసలు సార్ గైడ్ ఉంటుంది. ఏడుంటుంది బార్డర్ దాటేదానికి సిద్ధంగా ఉండదే. అంత ప్లాన్ చేసి ప్రాణాలు తెగించి అంపించిన సరుకు సండ్రా అంటే ఎట్ట నమ్మేది? అట్లా పంపిస్తేనే కదా ఆ సందనం నమ్మేదే. రాత్రి మంగళసీన్ ఇంట్లో పెద్ద పార్టీ జరిగిందంటనా, దానికి మురుగన్ కూడా వచ్చాయంట. శిఖావత్తు మురుగను పక్కెళ్ళి చాలాసేపు మాట్లాడుకున్నారంట. అది సండ్రా అయితే ఆ మురుగన్ ఎందుకు వస్తాడు నా పార్టీకే? కాదనా సరుకు సిక్కితే సిండికేట్ వెళ్ళా ఛాలెంజ్ చేస్తుంటాడు కదా, మరి వదిలేమనండి సిండికేట్ ని. చెప్తాండ కదా అది సందనం కాదని. ఎక్కడం లేదా నీ తలకాయకే? అది సందనం అయితే ఎంత తీరుబాటుగా కూర్చుంటాడా నేను? అది ఎర్ర సందనం అయితే నాకు పైసా వాటాకర్లా. అది సండ్రా అయితే మా కాడ ఉన్న సరుకులో మీరు మాట్లాడుకోవద్దు. అరే అబ్బా, నగరమైన సరుకు నీకాడే ఉండదు. ఇప్పుడు అందరూ మనోళ్ళే కదా, సరుకు ఏడంతో చెప్తే ఏం పోద్ది? సిద్ధప్ప గారు, మీకు 1,70,000 ఎవరు ఉండొచ్చండి. మాకు మా సరుకు ఎక్కడుందో రుజువు కావాలా?